వివిధ నేర సంఘటనల చేతుల నియంత్రణకు తీసుకున్న చర్యలపై వార్షిక రిపోర్టును కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి వెల్లడిస్తూ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత అధికారుల సలహాలు సూచనలను పాటిస్తూ నేరాల ఛేదనకు నిరంతర లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగడం వల్లనే తమకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. పెండింగ్ కేసులపై సమీక్షలు నిరంతరం నిర్వహిస్తున్న ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అవుతుందని తెలిపారు. ఇదే నూతన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, లా అండ్ ఆర్డర్ జి చంద్రమోహన్, కరీంనగర్ ఏసీపీ టౌన్ అశోక్, ట్రైనీ ఐపీఎస్ అధికారిని రష్మి పెరుమాల్, ఏసీపీ విజయసారథి, సిఐలు, ఎస్ఐలు, పలువురు పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 140 మంది ప్రాణాలను కాపాడడం జరిగింది. దెన్ కమిషనరేట్కు ఈ సంవత్సరం మరి మా చీఫ్ ఆఫీస్ నుంచి మా డీజీపీ గారు గవర్నమెంట్ సహకారంతో అత్యాధునికమైనటువంటి మొబైల్ కమాండ్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్వీనియన్స్ ఆన్ వీల్స్ అంటే ఉమెన్ ఆఫీసర్స్కు ఉమెన్ స్టాఫ్కు రెస్ట్ రూమ్ వాష్రూమ్స్ ఏర్పాటు లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమైన ఈవెంట్స్, విఐపి బందోబస్తు, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ టైంలో వారు యూజ్ చేసుకోవడానికి వీలుగా కన్వీనియన్స్ ఆన్ వీల్స్ అని అది కూడా ఒక వెహికల్, అత్యాధునికమైనటువంటి వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వారి కృషి, వారి ఎఫర్ట్స్, వారి ఇనిషియేటివ్, వారు చేస్తున్నటువంటి సర్వీస్ అందరూ కూడా మీడియా ద్వారా ప్రతి సందర్భంలో కూడా మీకు ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కన్విక్షన్స్ విషయంలో మేము చాలా అంకిత భావంతో మా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా అధికారులు ముఖ్యంగా ఎస్హెచ్ఓస్, సిడిఓస్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీస్, సిసిఆర్బి సహకారంతో మరి సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డిఎన్ఏ రిపోర్ట్ తీసుకోవడము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, ఫింగర్ ప్రింట్స్, తర్వాత సిడిఆర్స్, ఇవన్నీ సహకారంతో ఈ టూల్స్ ఉపయోగించుకొని కన్విక్షన్స్ పెరిగే విధంగా చూస్తున్నాం. మరి కన్విక్షన్స్ తీసుకుంటే యూజువల్గా కాంపౌండింగ్ అనేది ఒక కోర్ట్ డిస్పోజల్ కిందకి వస్తుంది, కానీ అది కన్విక్షన్ కాదు, అక్విటల్ కాదు. ఆ కాంపౌండింగ్ అనేది పరిగణలో తీసుకోవడానికి లేదు. 2017, 18, 19, 20 4 సంవత్సరాల స్టాటిస్టిక్స్ చూడడం జరిగింది. అందులో 2017లో కన్విక్షన్స్ 621 కేసులు వచ్చినాయి. అక్విటల్స్ అంటే కేసులు కొట్టుడు పోయినాయి 198. దీన్ని బట్టి కన్విక్షన్స్ పర్సంటేజ్ 75% అని చెప్పుకోవచ్చు. 2018లో 492 కేసెస్ కన్విక్షన్స్ అయినాయి, 108 కేసులు అక్విటల్ అయినాయి. కన్విక్షన్ పర్సంటేజ్ 82%. 2019లో 369 కేసెస్ కన్విక్షన్ అయినాయి, అక్విటల్ 45.